మనకు జగన్ అన్న వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు జరిగినాయంటే కేవలం జగనన్న ప్రభుత్వంలో మాత్రమే. ప్రతి పేదవారికి మంచి జరిగిందంటే కేవలం జగనన్న ప్రభుత్వంలోనే. గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరు సమస్యలు అక్కడికక్కడే అడిగి పరిష్కరించి నా వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం జగనన్నతోనే సాధ్యం. చంద్రబాబు గారు గెలిపి నేను ఇంకా మెరుగైన పథకాలు ఇస్తాను నమ్ముతారు చంద్రబాబు గారు? చంద్రబాబుని ఎవరు నమ్మరు. అంటే ఆయన ఇంకా మెరుగైన పథకాలు ఇస్తున్నాడు కదా. ఆయన వేసిన జగనన్న పథకాల ముందర మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తుంది జాబా? ఎందరు కలిసి వచ్చినా, పవన్ కళ్యాణ్ కలిసినా, చంద్రబాబు కలిసినా కేవలం జగనన్న ప్రభుత్వం మాత్రమే వచ్చేది. అట్లాంటి ఏం ఉండదు. కంపల్సరీ జగన్ వస్తాడు. ఎన్ని పార్టీలు ఏకమైనా జగనన్న సింగిల్గా వస్తాడు. ఆయన గెలుపు ఖాయం. అక్కడ జగనన్న ఖాయం, ఇక్కడ గంగుల నాని అన్న ఖాయం. ఖచ్చితంగా గెలుస్తాడు. భారీ మెజార్టీ మీద గెలుస్తాడు.